వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ డార్లింగ్ అండ్ యాక్టెడ్ బై నభా నటేష్ గారు అండ్ అలాగే ప్రియదర్శి గారు. ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అయితే ఓకే భయ్య. ఇంకా కంప్లీట్లీ నవ్వుల రాజు అని పేరు ఎందుకు పెట్టారంటే మూవీ మొత్తం అయితే కామెడీ ఓరియంటెడ్ గానే పోతుంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండ్ దాకా మూవీ అంతా ఆడియన్స్ నవ్వు మీద అయితే పాయింట్ చేసి మాట్లాడే మాటలు కానివ్వండి, రాసిన డైలాగ్స్ కానివ్వండి, చూపించుకున్న స్క్రీన్ ప్లే కానివ్వండి, అండ్ ప్రియదర్శి గారి యాక్టింగ్ కానివ్వండి. ప్రీవియస్ గా మన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఒక మాట అయితే చెప్పడం జరిగింది. సో ప్రియదర్శి గారు కాకుండా నవీన్ పోలిశెట్టి గారు అయితే బాగుండేదేమో అనిపించింది. సో అట్లాంటి కొరత అంటూ ఏం లేకుండా అయితే కంప్లీట్లీ ప్రియదర్శి గారు అయితే రాక్ చేసేసారు స్క్రీన్స్ మీద. సో ఇంక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ అనేది స్టోరీ అయితే నేను రివీల్ చేయడం స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి మూవీ అనేది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే స్టోరీ. ఇంక వీళ్ళిద్దరి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ ఒక ట్విస్టులు కానివ్వండి, సో వీళ్ళిద్దరి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటిని అలా కామెడీ ఓరియంటెడ్ గా ఫేస్ చేస్తారు. సో మనం ఇలాంటి మూవీస్ చూసినట్లయితే జేమ్స్ బాండ్ కానివ్వండి, లవ్ గురు కానివ్వండి, సో డియర్ కానివ్వండి, ఇట్లాంటి సో మెనీ మూవీస్ కనిపిస్తాయి ఇది కామెడీ ఓరియంటెడ్ గా. సో ఆ విధంగానే ఈ మూవీని కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఇందులో అయితే మనకి ఆ థీమ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫ్రెష్ థీమ్ గా అనిపిస్తుంది. సో చాలా కలర్ఫుల్ థీమ్ గా అయితే మనకి డిస్ప్లే చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మూవీ అనేది ఒక పాయింట్ రేట్ చేసుకున్నట్టే ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ప్రియదర్శి గారి యాక్టింగ్ తో కుమ్మేస్తారు. ఇంకా నెక్స్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఇద్దరు యాక్టింగ్ తో ముందుకు వెళ్ళిపోద్ది. సో అలా మూవీ కొన్ని ఒక 3-4 ట్విస్టులతో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. సో మూవీ అనేది ఓకే అనిపించింది. బట్ ఓకే అని ఎందుకన్నా భయం, ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చాలా బాగుంది, కామెడీ అనేది చాలా బాగుంది కదంటే. సో ఈ పర్టికులర్ టైంలో అంటే 2024 రిలీజ్ అయిన మోస్ట్ ఆఫ్ ది మూవీస్ లో ఒక హైప్ తెచ్చుకోవాలన్నా కానివ్వండి, ఒక మార్క్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇలాంటి కామెడీ ఓరియంటెడ్ మూవీస్ కానివ్వండి, ఇలాంటివి అయితే ఇప్పుడు సరిపోవని నేను అనుకుంటున్నాను. సో ప్రియదర్శి గారి కెరియర్ లో ఒక మంచి మూవీ బలగం. సో అలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇంకా ముందుకు చేసుకుంటూ పోతే మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంటారు. బట్ ఇలాంటి మూవీస్ అనేవి కొంచెం అంత రీచ్ తెచ్చిపెట్టవేమో, జస్ట్ ఆడతాయి, థియేటర్స్ లో ఆడతాయి, మంచి పబ్లిసిటీ వస్తుంది, సాంగ్స్ హిట్ అయితే బాగుంటుంది, కానీ మంచి పబ్లిసిటీ తీసుకురాదేమో ఇలాంటి మూవీస్ అనేవి. సో అలాగే మనకి శర్వానంద్ గారిది మనమే మూవీ కూడా వచ్చింది. సో మూవీ అనేది యావరేజ్ గా ఉంది, బాగుంది అది కూడా. బట్ మంచి పేరు అనేది లేదు, జస్ట్ వచ్చింది, రిలీజ్ అయింది, కొన్ని రోజులు థియేటర్స్ లో ప్లే అయింది, తర్వాతనే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓటీటీ కూడా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసింది. సో ఇది నేను అనుకున్నాను, మూవీ అయితే ఓకే ఉంది, ఒకసారి ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఈ వీకెండ్ లో ఇండియన్ 2 కూడా ఉంది కదా బ్రో, ఇండియన్ 2 ప్లాన్ చేసుకోవచ్చు, దీనికి ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఇండియన్ 2 కన్నా మనకి ఇదే బాగుంది. అండ్ ఇండియన్ 2 లో మనకి కంప్లీట్లీ మనకి కొంచెం మూవీని అయితే కట్ చేశారంటే, సో కట్ చేసిన తర్వాత మూవీ ఎలా ఉందో నాకు ఇప్పుడు తెలియదు. సో చూసిన వాళ్ళు ఎవరు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది మన డియర్ లవ్ డార్లింగ్ ఒక రివ్యూ. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే షార్ట్ గా చెప్పేసాను. సో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి లైక్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కానీ వీడియో లైక్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అవ్వడానికి జరుగుతుంది. సో దిస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.